ఈరోజు మనం ఈ వీడియోలో బటర్ఫ్లై డిజైర్ మిక్సర్ గ్రైండర్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి చేసేసుకోండి. ఈ బటర్ఫ్లై డిజైర్ మిక్సర్ గ్రైండర్ విత్ 4 జార్స్ అండ్ మోటార్కి 5 year వారంటీ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ప్యాకింగ్ అంతా ఎలా వచ్చిందో చూడాలి. డెలివరీ అయితే బాగానే అయింది, కానీ ప్యాకింగ్ అనేది ఒకసారి చూసేద్దాం. ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ పైన ఇలా ఉంది. సో ఏమేమి వచ్చాయో అవన్నీ ఇలా తీసి ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. సో 4 జార్స్ అన్నాను కదా, ఇది ఫస్ట్ జార్. ప్యాకింగ్ కవరింగ్ అదంతా బాగానే ఉంది. ఇది ఫస్ట్ జార్ అండ్ ఇలా ఒకటి చిన్న జార్ వచ్చింది. ఓకే, ఇది థర్డ్ జార్ అండ్ ఇది జ్యూసర్. అంటే 4 జార్స్ అంటే 3 జార్స్ ప్లస్ ఒక జ్యూసర్ అన్నమాట. ఇలా దేనివి దానికి లిడ్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇది ఒకటేదో మగ్ లాగా ఇచ్చారు అండ్ మగ్కి లిడ్ కూడా వచ్చింది. ఇలా ప్యాకింగ్ అయితే బాగుంది, మాకైతే ఏం డ్యామేజ్ అనిపించట్లేదు, అంత బాగానే వచ్చాయి. ఇది బేస్ యూనిట్ గ్రైండర్. అండ్ లాస్ట్లీ ఇలా ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఒకటి వచ్చింది. సో ఇవన్నీ మనకి ఇందులో వచ్చాయి. సో మనకి ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చాయి. గ్రైండర్ చాలా బాగుంది చూడ్డానికైతే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ విడివిడిగా చూసేద్దాం. ఇది మనకి బేస్ యూనిట్. అన్ని గ్రైండర్ లాగానే దీనికి కూడా నాబ్ వచ్చేసింది. సో ఇది పైన కపులర్. ఇలా మనకి 6 వచ్చాయి అండ్ పాత వాటికి చూసుకుంటే 4 ఉన్నాయి. అండ్ గ్రైండర్ బేస్ యూనిట్కి ఇలా మనకు ఒకటి సేఫ్టీ క్యాప్ ఇచ్చేశారు. అండ్ డస్ట్ వల్ల అది క్యాపిలరీ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇలా సేఫ్టీ క్యాప్ ఇచ్చేశారు. ఇలా మనం యూజ్ చేశాక ఈ క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది, త్వరగా పాడవకుండా ఉంటుంది. అండ్ ఈ నాబ్ వచ్చేసి మనకి 4 స్పీడ్ మాత్రమే ఇచ్చారు. అంటే మనం 4 వరకు స్పీడ్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత స్పీడ్లో. ఇప్పుడు ఇలా కింద చూసినట్టయితే అండ్ ఇక్కడ కింద మనకి ఓవర్లోడ్ స్విచ్ ఇచ్చేశారు. సో గ్రైండర్ సడన్గా ఆగిపోయినా ఇక్కడ మనం ఒకసారి దీన్ని స్విచ్ ఆన్ చేసుకుంటే గ్రైండర్ మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఒక్కొక్క జార్ని చూసేద్దాం. ఇది నార్మల్లీ చిన్న జార్. ఇది డైలీ పర్పస్. ఏదైనా స్మాల్ అమౌంట్లో చేసుకోవాలంటే ఈ జార్ యూస్ చేయొచ్చు. అండ్ ఇది రిమూవబుల్ బ్లేడే ఇచ్చారు. సో ఏదైనా స్మాల్ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇందులో ఈ జార్ యూస్ చేయొచ్చు. ఇది జార్కి క్యాప్. చాలా బాగా వచ్చాయి క్యాప్స్ అయితే, చాలా ఫిట్గా ఉంది. ఇలా ఒకసారి ఫిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది మల్టీపర్పస్ జార్, చిన్నది. 1.5 liters వరకు మనం ఈ జార్ని యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా రిమూవబుల్ బ్లేడే. స్పాచులా ఇచ్చారు కదా, అది యూస్ చేస్తూ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది దీని లిడ్. జార్ లిడ్స్ అయితే మనకి చాలా టైట్గా వచ్చేసాయి, చాలా బాగా ఫిట్ అవుతున్నాయి. అండ్ ఇది థర్డ్ జార్, 1.75 liters. సో ఇందులో కూడా రిమూవబుల్ బ్లేడే. ఈ బ్లేడ్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ స్మూత్గా రెడ్డిష్ కలర్లో చాలా బాగున్నాయి జార్స్. కలర్ కూడా అట్రాక్టివ్ కలర్తో వచ్చాయి, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. ఇది మల్టీపర్పస్ జార్. దీని జార్ లిడ్ కూడా చాలా టైట్గా వచ్చింది. అండ్ ఇక్కడ స్మాల్ లిడ్ ఉంది కదా, ఇలా
చూసుకోవడానికి గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం లిడ్ ఒకేసారి తీయకుండా ఇలా స్మాల్ యూనిట్ తీసుకొని చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం జ్యూసర్ ఇలా వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్గా వచ్చింది. ఇది జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చింది. అండ్ ఇన్బిల్ట్ బ్లేడ్ కూడా వచ్చేసింది. ఇది మాత్రం వైట్ కలర్లో మంచిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. జ్యూసర్ అయితే చాలా బాగుంది. ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ పెట్టేసి దాని లిడ్ కరెక్ట్గా క్లోజ్ చేసుకొని, ఇది చిన్న లిడ్ ఇచ్చారు, ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మ్యాక్సిమం 1.5 లీటర్స్ ఉంది దీని కెపాసిటీ. 1.5 లీటర్స్ వరకు మనం ఈ జార్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది పుషర్, లైక్ ఇందులో ఇలా పీసెస్ వేసుకొని ఆ పుషర్తో పుష్ చేసుకుంటూ మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఈ జ్యూసర్ని ఎలా యూస్ చేయాలో, ఎలా యూజ్ అవుతుందో చూపిస్తున్నాను. ఇందులోకి ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇలా గ్రైండర్ స్టార్ట్ చేసి అంతగా ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఇలా పుషర్తో పుష్ చేసినప్పుడు మాత్రమే మనకి జ్యూస్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. పుషర్ అనేది కింద బ్లేడ్కి తగులుతుందని టెన్షన్ ఏం వద్దు, అది బ్లేడ్కి తగిలేంత హైట్ లేదు. సో ఇలా పుష్ చేసుకుంటూ స్మాల్ అమౌంట్లో మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచిగా పల్ప్ అంతా లోపటే ఉండి ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇందులో పల్ప్ ఏం రాలేదు. జ్యూసర్ ఇలా స్మాల్ అమౌంట్లో యూస్ చేసుకుంటే బాగుంది. ఇలా ఎక్కువ అమౌంట్లో యూస్ చేసామనుకోండి, పల్ప్ అనేది కూడా బయటకు వచ్చేసింది. చూడండి, ఇక్కడ లోపట కూడా ఉంది పల్ప్ మనకి. ఇలా పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. కానీ ఎక్కువ అమౌంట్లో యూస్ చేసినప్పుడు ఇలా బయటికి కూడా వస్తుంది. సో ఇది కొద్దిగా జాగ్రత్త తీసుకొని స్మాల్ అమౌంట్లోనే జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఫైనల్గా వస్తే ఇది ఒక జార్ ఇచ్చారన్నాను కదా, ఇలా జగ్ లాగా వచ్చింది ప్లాస్టిక్ది. లైక్ ఇది ఒక బౌల్ లాగా కూడా యూస్ చేయొచ్చు, లేదంటే పిండి రుబ్బేటప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కూడా యూస్ చేయొచ్చు, లేదా పిండి రుబ్బిన తర్వాత కూడా ఇందులో వేసుకోవచ్చు. అదండి, చూసేశారు కదా బటర్ఫ్లై డిజైర్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ ఎలా ఉందో. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.